హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ ఎంపీకి ఘోర విషాదం, భారీ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారండి. సో చెన్నైలోని బీసెంట్ నగర్లో కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి తాను నడుపుతున్న కారును ఫుట్పాత్ పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాక్సిడెంట్పై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ క్రమంలో మాధురి నిర్లక్ష్యంగా కారు నడిపి యువకుడి మృతికి కారణమైనట్టుగా గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం ఆమె బెయిలుపై బయటకు వచ్చినట్టు సమాచారం. సో ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ ఈ ఘటనపై స్పందిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయిన బీదా మస్తాన్ రావు గారికి ఈ విధంగా అసలే ఓడిపోయిన పార్టీ, సో ఈ విధంగా పరువు పోయే పనులు ఏవి చేయకూడదని చెప్పేసి మందలిచ్చినట్టు సమాచారం.